స్పేడెక్స్ మిషన్ లో భాగంగా 2 నెలల క్రితం SDS-1, SDX-2 ఉపగ్రహాలను కక్షలో అనుసంధానం చేసిన ఇస్రో తాజాగా వాటిని వేరు చేసినట్లు తెలిపింది. ఈ ప్రక్రియ విజయవంతమైందని ప్రకటించింది. ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానం చేసే మిషన్ లో భాగంగా గత ఏడాది డిసెంబర్ 30న ఇస్రో చేజర్, టార్గెట్ అనే 2 జంట ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలోకి పంపింది. పలు ప్రయత్నాల తర్వాత జనవరి 16న వాటిని విజయవంతంగా డాకింగ్ చేసింది. దీంతో అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ రికార్డు నెలకొల్పింది. తాజాగా ఆ జంట ఉపగ్రహాలను విజయవంతంగా అన్డాకింగ్ చేసింది. ఈ ప్రయత్నాలు సక్సెస్ కావడంతో మరింత ఖచ్చితత్వం కోసం ఇస్రో భవిష్యత్తులో మరిన్ని డాకింగ్, అన్డాకింగ్ విన్యాసాలు చేపట్టే అవకాశం ఉంది. సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు, చంద్రయాన్-4, గగన్యాన్ వంటి ప్రతిష్టాత్మక భవిష్యత్తు మిషన్లను సజావుగా నిర్వహించడానికి మార్గం సుగమం చేస్తూ ఇస్రో స్పేడెక్స్ ఉపగ్రహాలను విజయవంతంగా వేరు చేసింది. కక్షలో విడిపోతున్న ఉపగ్రహాలకు సంబంధించిన అద్భుత దృశ్యాలకు సంబంధించి ఇస్రో ఎక్స్ లో 2 వీడియోలు పోస్టు చేసింది.